విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రంథాలయాన్ని మరమ్మతుల పేరుతో కూలదోసిన వైసీపీ ప్రభుత్వం 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క ఇటుకంత పని కూడా చేయలేదు. ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. బొబ్బిలిలోని గ్రంథాలయం ప్రతిష్టాత్మకమైనది. విద్యార్థులు, పరిశోధకులు, సాహితీవేత్తలు మరియు ఇతరులు తరచుగా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. 2 నెలలుగా గ్రంథాలయం మూసివేయడంతో ఈ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ, విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన గ్రంథాలయాన్ని తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి కావలసిన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరాము. అయితే వారేమీ చర్యలు తీసుకోకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టాము అని తెలిపారు. ఈ నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబినాయన సంఘీభావం తెలిపారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో గ్రంథాలయం త్వరగా తెరవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మీరు కబ్జా చేసుకోవడానికి బొబ్బిల్లో చుట్టుపక్కల స్థలాలు, చెరువులు అన్నీ దొరుకుతాయి. కానీ గ్రంథాలయానికి స్థలం ఏర్పాటు చేయడానికి మాత్రం స్థలం దొరకడం లేదు. అలాగే ₹1,00,000, ₹1,50,000 ఖర్చు అవుతుంది. దానికి మరమ్మతులు చేపట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం వాపోతుందంటే నిజంగా సిగ్గుచేటు. అందున మన విజయనగరం జిల్లాలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉండి కూడా మన బొబ్బిలి గ్రంథాలయానికి ఒక అడ్రస్ లేదంటే, దారి ఏదని చెప్పి మనం వెతుక్కుంటున్నామంటే నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి. ఆ విషయంలోనే అందరూ అనుకోవచ్చు, ఒక గ్రంథాలయం విషయంలో జనసేన పార్టీ ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటుంది, ఎందుకు నిరాహార దీక్ష చేస్తుందని చెప్పి. అంటే ఒక గ్రంథాలయం విషయంలో విద్యాశాఖ మంత్రి మన జిల్లాలో ఉండి కూడా ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంది అంటే, స్థానిక మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు, ఎలాగో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసాడు, యువతని నిర్వీర్యం చేసేసాడు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. కనీసం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అయినా ఇస్తాడనుకుంటే అది కూడా లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో నోటిఫికేషన్ ఇచ్చింది, దానికోసం చదువుకొని ఏదో ఉద్యోగాలు సంపాదిద్దామని చెప్పి ఎవరైతే ఉద్యోగాల కోసం ఆశావాళ్ళు ఉన్నారో, ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి కూడా ఒక పర్లేదురా శాలరీ పర్లేదు శాలరీ పర్లేదురా అంటే చదువుకోవడానికి అయితే ఇంతకుముందు ఉండేది ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉండేది, ఇటువంటి శుభ్రంగానే అపశుభ్రంగా ఉండేది. కనీసం అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చారు, అదే కూడా లేకుండా మాకు ఇప్పుడు చేసేది గవర్నమెంట్. మాకు ఏదైనా బొబ్బులో ఒక మంచి గ్రంథాలయం మాకు వాళ్ళు కట్టిస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ రానున్న 3 నెలల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇది కూడా ఒక సమస్య మంచిదే. కానీ దానికన్నా ముఖ్యమైన సమస్యలు ఉన్న భావనలో మేము ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే ఈ ఉద్యమం తీవ్రతరం చేశారు, ఏవి ఇంత ఎసెన్స్ లేకుండా ఎందుకు వీళ్ళు ఇంత పట్టుపడతారు దీని గురించి, గ్రంథాలయం గురించి అని నేను, రామ్మూర్తి నాయుడు గారు, మేమందరం కూడా ఒకసారి సందర్శనకి వెళ్ళాం. ఈలోపు అక్కడ ఉన్నటువంటి టీచర్ 2 సార్లు శరత్ కూడా చెప్పారు, పట్టణాధ్యక్షుడు కాబట్టి ఆయనకు కూడా చెప్పి ఇలాగా ఫెసిలిటీస్ అస్సలు లేవు, కొంచెం ఎంతో మందికి మరి ఇప్పుడు ఉన్నావిడో దాని ముందావిడో తెలియదు, కానీ శరత్కి చెప్పడం జరిగింది. సరే మనం చేద్దాం అంటే, నేనేంటంటే ఈ ఆన్లైన్ యుగంలో ఇంకా ఈ రోజుల్లో వచ్చి గ్రంథాలయాల్లోనే రీడింగ్ రూమ్లో ఇంకెవరు చదువుతారన్నటువంటి తప్పుడు భావనలో నేను ఉండేవాడిని. తర్వాత అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి సంఖ్యను చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ప్రశాంతతకి డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపేర్ అవుదామని ఎంతమంది వస్తున్నారని నేను అక్కడ పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయాను. ఒక మురికి కుంపట్లాగా ఉన్న ఆ ఫెసిలిటీస్లో అయినా అంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి చదువుతున్నారు. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే ఏంటి అవసరం అని అక్కడ వారిని అడగడం జరిగింది. అప్పుడు బాబుతో కూడా మాట్లాడడం జరిగింది, గంగాధర్తో మాట్లాడి వెంటనే అక్కడ అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ అప్పుడు మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గారు వేపాటి చిరంజీవిరావు గారిని అడిగి
మేషారు ఇవి అడిగారు మంచివనే, ఇవి మంచివి, కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. ఎందుకంటే ఆయనవి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వారు కొన్ని సూచించారు. ఈ బుక్స్ ఉంటే మంచిది, దీనికన్నా అది మంచిది, దీనికన్నా ఇది మంచిదని. అవన్నీ కూడా స్టడీ మెటీరియల్, మళ్ళీ కుర్చీలు ఇచ్చా నాయుడు గారు, కుర్చీలు, కొన్ని కుర్చీలు కూడా, బెంచీలు, కుర్చీలు అందజేయడం జరిగింది. తర్వాత నేను బాబుతో మాట్లాడి, బాబు మనం ఎందుకు వాళ్ళ గురించి వెయిట్ చేయడం, మనం ఇమీడియట్గా వి విల్ టేకప్ ద వర్క్స్, ఏముంది పెద్ద ఖర్చు అవ్వదు, 1-2 లక్షలు అవుతుంది, మనం వెంటనే మరమ్మతులు చేసి ఒక మంచి వాతావరణం కల్పించాలి. ఇంతమంది పిల్లలు వస్తున్నారు, ఇంతమంది వాళ్ళ భవిష్యత్తు, మన ప్రాంతానికి మంచి ఉద్యోగాలు వస్తే మన ప్రాంతానికి పేరు, మన నియోజకవర్గంకి పేరు, మన ఊరికి పేరు చేద్దామంటే ఈలోపు వెంటనే బాబుకి, అదేవిధంగా రౌతు రామ్మూర్తి నాయుడు గారికి మంజూరు అయిపోయి, నిధులు మంజూరు అయిపోయి 2-3 రోజుల్లో పని మొదలవబోతుంది. దయచేసి మీ పని అయిపోయింది కాబట్టి మీరు ఎలాగా మీ పర్పస్ సర్వ్ అవుతుంది కాబట్టి ఇంకెందుకు మీరు చేపట్టం అన్నారు. ఇప్పుడు ఎన్ని 6 మాసాలు అయిందండి, ఎరగొచ్చి 3 నెలలు మనం వెళ్ళి వాళ్ళు చెప్పిన దానికి ఇప్పటికి 6 మాసాలు అయింది. అంటే ప్రయారిటీస్, ఈ గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీస్ ఏంటనేది మీరు దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. ఒక చదువుల నిలయం, ఒక డిస్టర్బెన్స్ లేని ఒక జాగా ఏర్పాటు చేసి ప్రజలకి అది చేయడానికి శాశ్వతమైన భవనం లేదు. శాశ్వతమైన భవనం ఎందుకు లేదు? ఇప్పుడు ఉన్నటువంటి భవనం ఏంటి అక్కడ ఉన్నటువంటి స్కూల్ని తీశారు, తాత్కాలికంగా గ్రంథాలయంకి ఇచ్చారు. అంటే ప్రయారిటీ లేకపోతే ఇంతమంది, ఇప్పుడు మనం ఫెసిలిటీస్ లేకపోతేనే అంతమంది వస్తున్నారు, ఫెసిలిటీస్ ఉంటే దానికి డబ్బులు వస్తారు. ఆ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతుంది గవర్నమెంట్? మసిపూసి మారడిగా చేసినట్టు అనవసరమైన ఖర్చులు పెట్టి ఈ వీధి లైట్లకి, పోల్స్కి లైటింగ్ పెట్టినంత పావలా వాట ఖర్చు అవుతుంది బాగు చేయడానికి. ఆ లైట్లు ఎవడు అడిగారండి? లైట్లు పెట్టమని మనం అడిగామా? మీ పార్టీ రంగులు వేసుకొని మీ లైటింగ్ పెట్టమని అడిగామా? వీధి లైట్లు వెలిగించమని అడిగాం, పోల్కి లైటింగ్ పెట్టమని ఎవడు ప్రజలు అడగలేదు. బొబ్బిలి తాలూకు చరిత్ర ఆనవాళ్ళ వల్ల ఎప్పుడూ సుందరంగానే ఉంది బొబ్బిలి. ఎవడు అడిగాడండి? దానికి పెట్టిన ఖర్చు